అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నది కాదు. వాలంటీర్ ద్వారా అందే అందరికి ఏంది ఏమున్నాయి చెప్పండి. డ్రోన్స్ ద్వారా మేము ఆహారం అందినాయి. డ్రోన్స్ ద్వారా ఎవరికి అందినాయి? ఉన్న వాళ్ళకి అందినాయా? పేదలకు అందినాయా? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అటునాడు వెళ్ళిపోయారు. అచ్చెన్నాయుడు వచ్చాడు, అటునాడు వెళ్ళిపోయాడు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు పేకల దాకా నీళ్ళదాకా వచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ పరిస్థితి ఉన్నది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ₹1 ప్రకటించడం జరిగింది. ప్రకటించారు. పాల డబ్బాలు అందరికి అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, చేయడానికి చేశారు. ₹1 అంతకు మించే చేశారు ఆయన. అయితే ప్రభుత్వం బాధితులకు ఎలాంటిది అంటే అసలు ఈసారి ఓట్లు ఆడడానికి వస్తే కొడతారు కూడా, అది వాస్తవంగా. సరే ఓట్లు ఆడడానికి వస్తే చొప్పులు వేస్తారు మీదకి, జనాల మీద. అన్న ఇదే పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ కనుక ఉండుంటే ఎలా ఉపయోగపడేది అంటే నెంబర్ 1 అన్న, నెంబర్ 1. అదే కరోనాలో చంద్రబాబు నాయుడు ఉంటే మొత్తం వచ్చాయా? ఈ ఒక వరదకే చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోతున్నాడు. అదే వాలంటీర్ ఉంటే చెప్పండి. అదే చంద్రబాబు నాయుడు కరోనాలో ఉంటే ఏంటి పరిస్థితి, అది కూడా చెప్పండి. బాధితులకు నేను అండగా ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఏం చేశారు? ఇగో మా డబ్బులతో మేము కొనుక్కొచ్చుకుంటున్నాం, మా సొంత డబ్బులతో మేము కొనుక్కొచ్చుకుంటున్నాం. బాంబే కానీ మొత్తం ఏం చేశారు? మొత్తం మునిగిపోయింది. ఏం చేశారు? ఎవరు వచ్చింది? 40 బోట్లు పంపించారు, కనీసం 10 బోట్లు కూడా రావట్లా. అంటే బోట్ల ద్వారా బాధితులు అందరినీ సురక్షితంగా ప్రాంతాలకు తరలి. ఇప్పుడు నువ్వు లైవ్ చూపించెయ్యి, నువ్వు లైవ్ చూపించి ఒకసారి ఇది కొట్టి. ఇదిగో ఇదే బోటు ద్వారా అయితే ఎటువంటి ఉపయోగం లేదండి. బోట్లు ఎవరు అక్కడ బోట్లు పెట్టుకుని కూర్చున్నారు, ఎవరు రావట్లా. మరి 3 రోజుల నుంచి